ఎస్, ఇక మనతో మాట్లాడడానికి ఒక కళాకారుడు రాజేష్ నూజివేడ్ నుంచి మన లైవ్ లోకి వస్తున్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. రాజేష్ గారు గుడ్ మార్నింగ్, వినిపిస్తుంది నా వాయిస్? మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అసలు ఎలా చూస్తున్నారు? ఐబొమ్మ అరెస్ట్ ఎలా ఉంది? ఐబొమ్మ బెయిల్ వచ్చిన విధానం ఎలా ఉంది? కండిషన్స్ ఎలా ఉన్నాయి? ముందుగా వైకే టీవీ ఒక మంచి చర్చకి తావిచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో సినిమా పైరసీ మీద బహుశా ఈ రకంగా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడంలో వైకే టీవీ ముందుందని చెప్పాలి. సినిమా పైరసీ అనేది ముమ్మాటికి తప్పు. ఈ విషయంలో ఎవరిని అంగీకరించాల్సిన అవసరం లేదు. దీన్ని మొత్తంగా అందరూ తప్పు పడుతున్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, ఐబొమ్మ రవి లాంటోడు అతనితోనే పైరసీ ప్రారంభం కాలేదు, అతనితోనే అంతమవుద్దని చెప్పలేము. వేలాది మంది సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బ్రతుకుతున్న నేపథ్యంలో ఈ పైరసీ లాంటి విధానాన్ని ఎవరు ప్రోత్సహించినా తప్పే. వందలాది మంది పనిచేసే వాళ్ళందరికీ ఉపాధి పోయే పరిస్థితి ఉంది. ఒకటి మాత్రం దీంట్లో రెండో కోణం కూడా ఉంది. సినిమాని సినిమాగా చూద్దాం అనుకున్న చాలా మందికి సినిమా ఖరీదైనటువంటి వినోద సరుకైంది. ఈ నేపథ్యంలో అది వ్యాపార సరుకు కూడా ఉంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే క్రమంలో ప్రజలు కొంత అసహనానికి గురైన మాట వాస్తవం. ఆ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు ఎక్కడ దొరికినా ప్రజలు తెలిసి ఎంకరేజ్ చేయడం కాదు, కానీ అనివార్యంగా మానవ సహజం ఎక్కడో తక్కువ రూపాయి దొరుకుతుంది కదా అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్ళటం అనేది సహజం. ఈ నేపథ్యంలో ఒక చిన్న పాటగా దీని మీద మాట్లాడాలనుకుంటున్నాను. మీరు కూడా పాట పాడితే మేము వినాలనుకుంటున్నాం. మంచి పాట రూపంలో చెప్తే మేము ఇంకా ఇంట్రెస్టింగ్ గా వింటాం. చెప్పండి. సినిమా చూపిస్తా మామా, ఐబొమ్మ రవి సినిమా చూపిస్తా మావా. ఐబొమ్మ రవన్నకు బెయిల్ వచ్చింది, సినిమా ఇండస్ట్రీకేమో షాక్ వచ్చింది. సినిమా చూపిస్తా మామా, ఐబొమ్మ రవి సినిమా చూపిస్తా మావా. సినిమా రంగానికి పైరసి ముప్పు, అరికట్టడానికి దారుందా చెప్పు. కొత్త సినిమా ఏదైనా నెట్టింట దర్శనం, ఆన్లైన్ లో సినిమా ఇప్పుడు నట్టింట్లో నర్తనం. సినిమా చూపిస్తా మామా, ఐబొమ్మ రవి సినిమా చూపిస్తా మావా. వినోదం వినోదం ఖరీదైన సరుకయ్యింది, టికెట్టు కొందామంటే షాక్ వస్తుంది. అంత కలిసి సినిమాకెళితే నిలువు దోపిడి, అందుకే ఐబొమ్మ రవి సినిమా చూస్తుంది. సినిమా చూపిస్తా మావా, ఐబొమ్మ రవి సినిమా చూపిస్తా మావా. హీరోలు హీరోయిన్లు రెమ్యునరేషన్లు కోట్లల్లో పెంచినారు చూడు నాయనా. నిర్మాతలకు లాభాల పేట ఏ రోజుకు ఆ రోజు పెరిగినాయనా. నిజమే పెరుగుతుంది, కానీ ప్రేక్షకుడు ఏమంటున్నాడు? చూసే ప్రేక్షకుడికి ఏముంది లాభం, అందుకేగా మీ మీద పెరిగింది కోపం. ఈ కోపంలో నుంచి చాలా మంది పుట్టుకొస్తుంటారు. అందుకని వ్యవస్థలో ఇటు నుంచి కూడా చూడాలి. చివరిగా నేనేం చెప్తానంటే, సామాన్యుడికి సినిమా చేరువ కావాలి, వినోదం విజ్ఞానం వేడుక కావాలి. సామాన్యుడికి సినిమా చేరువ కావాలి, వినోదం విజ్ఞానం వేడుక కావాలి. మితిమీరిన వ్యాపారపు పోకడ తప్పు, మితిమీరిన వ్యాపారపు పోకడ తప్పు. పైరసీ అన్నది ముమ్మాటికి తప్పు. సినిమా చూపిస్తా మామా, ఐబొమ్మ రవి సినిమా చూపిస్తా మామా. నిజంగా ఎరగదీశారు. పైరసీ మీద పాట కొత్తగా సరికొత్తగా ఎరగదీశారనే చెప్పాలి. నిజంగా సినిమా అదే మేడం, అంటే ఈ పైరసీని అరికట్టడానికి కూడా మనం ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో సినిమాల్ని చేరువుగా ప్రజలకు చేరువు చేసేటటువంటి మార్గాలను కూడా ఎంచుకోవాలి. సినిమాని హై క్లాస్ లో చూడాలనేటటువంటి సంస్కృతిని తీసుకొచ్చింది కూడా సినిమా వాళ్ళే. అదే టైంలో ఎందుకు ప్రేక్షకులు సినిమాకు దూరం అవుతున్నారు అనేది కూడా చర్చించాల్సిన అవసరం ఉంది అనేది ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు. అందుకని సినిమాని సినిమాగా ప్రేమించే సమాజం ఎక్కువగానే ఉంది. అందుకని ఇట్లాంటి పైరసీని అరికట్టడానికి అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు ఉమ్మడిగా కలిసి పనిచేయగలిగితే ఈ పైరసీని అరికట్టవచ్చు.
మంచి సినిమాని ప్రమోట్ చెప్పేది ఏంటంటే పైరసీ అనేది అసలు ప్రజలు పైరసీ వైపు మళ్ళడానికి కారణం ఈ రేట్లు అంటున్నారు. ఆ రేట్లు కాస్త తగ్గిస్తే ప్రతివాడు థియేటర్ కి వెళ్ళే చూస్తాడు అనేదే కదా మీరు క్లియర్ గా చెప్తున్నట్లు అనిపిస్తుంది. రేట్లు తగ్గించాలి మేడం. సినిమా మీద ఓవర్ బడ్జెట్లు కాకుండా మీరు ఇతర కేరళ గానీ తమిళనాడు గానీ చిన్న చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. అంటే సినిమానంగా అనేది కొంతమంది వ్యక్తుల మధ్య కాకుండా సినిమా అందరి పరం కావాలి, సినిమా అందరికి అందుబాటులో రాగలిగితే. అందుకే ఇప్పుడు పైరసీ ఒక వెబ్సైట్ అందుబాటులో ఉంది కాబట్టి ఆండ్రాయిడ్ ఫోనో స్మార్ట్ ఫోనో పట్టుకుని ఇమీడియట్ గా దాని వైపు వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా దాన్ని కట్టడి చేయగలిగి సినిమా కూడా ఒక నామినల్ రేట్లు పెట్టగలిగి ప్రజలకు అందుబాటులో తేలగలిగితే ప్రజల నుంచి కూడా ఎక్కువ మద్దతు లభిస్తుంది సినిమాకి అని చెప్పేది నా అభిప్రాయం మేడం. రైట్ రాజేష్ గారు, చాలా బాగా వర్ణించారని చెప్పాలి, చాలా బాగా వివరించారని చెప్పాలి, చాలా బాగా పాట పాడారని చెప్పాలి. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.